హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మన ప్రిడిక్షన్ గురించి చెప్పేసి చాలా కీ టర్నింగ్ పాయింట్లో ఏమేమి జరిగినాయి మ్యాచ్లో, ఏమేమి తప్పులు చేసినారు, ఏమేమి కరెక్ట్ చేసినారు, ఏవేవి సక్సెస్ఫుల్ అయినాయో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుంటాం. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ చూస్తే మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్. చాలా చిన్న ఛానల్, మంచిగా అంటే ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అవుతున్నప్పుడు నాలెడ్జ్ని చూడండి. నా నాలెడ్జ్ని చూసి రివ్యూస్ కూడా బాగుంటాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ అయితే చదువుతాను. అండ్ ఫస్ట్ చూసుకుంటే ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ మ్యాచ్లో మనం ఇచ్చిన ప్రిడిక్షన్ ఈ విధంగా ఉంది. సో మనమైతే టాస్ గెలిచిన తర్వాత మనం చెప్పినాం, ప్రివ్యూలో క్లియర్ కట్టే చెప్పినాం, డ్యూ వస్తుంది ముంబైలో. ఎప్పుడైతే డ్యూ వస్తుందో చేజింగ్కి చాలా చాలా ఈజీ అవుట్ అవుతుంది. సో అదే జరిగింది. టాస్ గెలిచి మనం చూసుకుంటే ముంబై వితౌట్ ఏ డౌట్ క్లియర్గా సూర్య చెప్పేసినాడు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, విండ్ లేదు. అండ్ ఆల్సో చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెవీ డ్యూ వస్తుంది ముంబైలో. డ్యూ వస్తే కనుక హెవీ డ్యూ వస్తుంది. బాల్ని గ్రిప్ చేయడం, అంటే డ్యూ వచ్చినప్పుడు బాల్ని గ్రిప్ చేయడం, అసలు అంటే అవుట్ఫీల్డ్ ఎంత తడిచిపోయి ఉంటుంది అంటే అంత తడిచిపోయి ఉంటుంది. సో ముంబైలో మ్యాచ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే టీవీలో అంత కనిపించకపోవచ్చు, బట్ ముంబై స్టేడియంలో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంత హెవీ డ్యూ వస్తుంది ఈవినింగ్కి, ఎందుకంటే కోస్టల్ ఏరియా దగ్గర ఉంటుంది కాబట్టి. సో డ్యూ రావడంతో చేజింగ్ మనం అప్పుడే చెప్పినాం, ప్రివ్యూలో అని చెప్పినాం చేజింగ్. బట్ ముంబై ఇండియన్స్ టాస్ గెలుస్తుంది, చేజ్ చేస్తుంది, చేజింగ్ ఎంచుకుంటే చేజ్ చేస్తుంది అని చెప్పినాం. అదే జరిగింది. మీరు చూస్తే మనకు ఎల్ఎస్జి బౌలర్స్ ఎంత మంచి బౌలర్స్ ఉన్నా సరే ఏం చేసినారు, బాల్స్ పడవు, ఫుల్ టాసులు పడతాయి, లో ఫుల్ టాసులు పడతాయి, 6లు 4లు కనిపిస్తాయి. సో అదే జరిగింది అని చెప్పొచ్చు. మనం ఇచ్చిన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. ఈ మ్యాచ్ని ముంబై ఇండియన్స్ గెలిచిందని చెప్పినాం, ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది. ప్రిడిక్షన్ పక్కన పెట్టి మ్యాచ్ గురించి వస్తాం. ఈ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే పురాన్ వికెట్ అండ్ మనం చూసుకుంటే మార్ష్ వికెట్. ఎవరైతే కార్బన్ బోష్, కరెక్టే చెప్తున్నా, కార్బన్ బోష్ ఏదైతే వికెట్ తీసిండో 2 వికెట్లు, అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తే కార్బన్ బోష్కి. ఎందుకంటే మీరు చూడండి, మనం కొంచెం గ్రీన్ టింజ్ ఉంది, ఆ స్వింగ్ అనేది లభిస్తుంది అనుకున్న దీపక్ చహర్ తోటి. సూర్య కూడా చూడండి బుమ్రాతో స్టార్ట్ చేయలే, దీపక్ చహర్కి ఇచ్చిండు. ఎందుకు? ఆ గ్రీన్ టింజ్ ఉంటే ఆ స్వింగ్ అవుతుంది, బాల్ ఖచ్చితంగా స్వింగ్ అవుతుంది. బట్ పిచ్ చూసుకుంటే మంచి బ్యాటింగ్ పిచ్ ఉంది. అసలు బాల్ని ఫస్ట్ ఎప్పుడైతే అవుట్ఫీల్డ్ వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఇక రన్స్ అని చెప్పుకోవచ్చు. అత్యద్భుతమైన స్టార్ట్ అయితే లభించింది అని చెప్పుకోవచ్చు. మనకు చూసుకుంటే జాష్ ఇంగ్లీష్ వచ్చిండు, సో మార్ష్ ఇద్దరు కూడా ఎడాపెడా రన్స్ కొట్టడంతో థర్డ్ ఓవర్ ఏం చేసిండు సూర్యకుమార్ గజన్ఫర్కి ఇచ్చిండు. గజన్ఫర్ మంచి వికెట్ తీసి ఇచ్చిండని చెప్పొచ్చు. జాష్ ఇంగ్లీష్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది ఇక మ్యాచ్ చూడాలి. పురాన్ వచ్చిండు, 20 బాళ్ళకి 60 కొట్టిండు. అరే ఏమన్నా బ్యాటింగ్, 20 బాల్ అంటే జస్ట్ 18 బాల్స్ వేసుకోండి, 3 ఓవర్లలో 60 కొట్టిండు. అస్సలు చూసుకుంటే ముంబై ఇండియన్స్ కూడా తప్పు చేసిందని చెప్పొచ్చు. బట్ వాళ్ళు వికెట్ కోసం వెళ్ళినట్టు నాకైతే అనిపించింది. అంటే తన స్ట్రెంత్కి వేసిన మిస్ హిట్ అయితే వికెట్ తీసుకుందాం అనేది అనిపించింది. పవర్ ప్లేయర్ రావడం ఇక రెచ్చిపోయిండు పుర్రాన్ని. అది షార్ట్లో చూడండి, లెగ్స్ మీరు చూడండి, లైన్స్ కూడా మనకి అవుట్ సైడ్ ఆఫ్ వేయచ్చు, వెళ్ళి చార్జ్ చేసుకో, ఆఫ్ సైడ్ కొట్టు అని ఇవ్వచ్చు. బట్ ఏం చేసినారంటే లేదు, తన స్ట్రెంత్కి వేసినారు. ఒక్క బాల్ అన్న 5 6లు పోయినా సరే ఒక్క బాల్ అన్న మిస్ హిట్ అవుతుందా, అవుట్ అవుతారా అని మీరు చూడండి. అన్నీ కూడా స్పిన్నర్లు వచ్చిన లెగ్ సైడ్ వేసిన, బాడీ లైనే వేసినారు. మిస్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఆ ఫామ్లో లేడు కదా పురాన్. ఫామ్లో ఉంటే ఆ లైన్స్ వేయకపోవు, బట్ ఫామ్లో లేడు కాబట్టి వేసినారు. కొట్టు, నువ్వు ఎంత కొడతావో కొట్టు అన్నట్టు. ఇక స్టార్ట్ చేసిండు కదా, మార్చ్ తగులుకున్నాడు. ఇటు చూస్తుంటే పురాన్ అయితే అసలు ఆగుతూనే లేడు. అరే 6ల మీద 6లు, ఏ బాల్ ఏ 6 ఇక ఏంట్రా అనుకున్నప్పుడు ఇంకా సూర్య ఏం చేసిండు, అన్నీ ట్రై చేసిండు, అవ్వలేదు. పవర్ ప్లే స్కోర్ చూసుకుంటే 90 వెళ్ళిపోయింది. ఇక తర్వాత చూసుకుంటే పవర్ ప్లే అయిపోయినాక కూడా పురాణ అవుతలేడు, 6లు కొడుతున్నాడు. కార్బన్ బోష్ని తీసుకొచ్చిండు. ఆ ఓవర్ చూసుకుంటే అది కూడా 6 వెళ్ళే బాల్, గ్లౌస్ తాకింది, అవుట్ అయినాడు. అండ్ మార్ష్ వికెట్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయిపోయింది. పంత్ వికెట్ కూడా అవి ఓవర్లో పడేది, బట్ చూసుకుంటే ఆ క్యాచ్ అవ్వలేదు. చూసుకుంటే దాని తర్వాత మార్ష్ అవుట్ అయ్యిండు. అప్పుడు కొంచెం విండో ముంబై ఇండియన్స్ అమ్మ
ఇక్కడి నుంచి మ్యాచ్ టర్న్ చేయొచ్చు అనేది అనిపించింది. పంత్ వికెట్ పడ్డాక ఇంకా మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వచ్చేసింది అని చెప్పొచ్చు. రన్ రేట్ని పుల్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ అది 15కి 14కి ఎప్పుడో వెళ్ళిపోయింది. చూసుకుంటే 280 కొడతారు అనిపించింది ఒక దశలో. చూసుకుంటే ఒకవేళ పురాణ్ కనుక ఇంకా 2-3 ఓవర్లు ఉంటే 300 కూడా వచ్చి అంటే అంత దారుణమైన బ్యాటింగ్. ఎందుకంటే ఇంకా 18 బాల్ ఆడితే 60-70 కొడుతుండే, మొత్తం 6లే కొడుతుండే. సో తన వికెట్ పడడం, మార్ష్ వికెట్ పడడం, హిమ్మత్ అండ్ మాక్రమ్ ఉన్నారు క్రీజ్లో. చూసుకుంటే రన్స్ అక్కడ కట్టెడ్ చేసినారు. అండ్ ఆల్సో చూసుకుంటే గజన్ఫర్ వేసినాడు, రఘు వేసినాడు. సో పుల్ బ్యాక్ చేసినారు, చాలా పుల్ బ్యాక్ చేసినాడు. బుమ్రాని తీసుకొచ్చినాడు, బుమ్రా నో బాల్ వేసిండు. ఆ వికెట్ పడి ఉంటే గనక 190, 180, 200 లోపు చూసుకుంటే ఎల్ఎస్జీని కట్టెడ్ చేసి. నాకు అర్థం కాదు, 5 వికెట్స్ పడంగానే ఇక మ్యాచ్ అయిపోయింది, ఎల్ఎస్జీది బ్యాటింగ్ అయిపోయింది, ఇంకా లేదు. ఆ 3-4 ఓవర్స్ 4-5 ఓవర్స్ అసలు రన్సే రాలే మిడిల్ ఓవర్స్లో. దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ లాస్ట్లో తగులుకున్నారు ఇద్దరు కూడా. మంచిగా ఆడినారు, వికెట్లు పడకుండా లాస్ట్లో కంప్లీట్ చేసి. బుమ్రా నుంచి నో బాల్ వేయద్దు సరే, 6లు 4లు పోతే కానీ నో బాల్స్ చాలా కాస్ట్ చేస్తే మ్యాచ్ని. యంగ్స్టర్స్ ఎవరు చూస్తున్నా వైడ్లు అన్న ఓకే అనిపిస్తుంది, బట్ నో బాల్స్ చాలా మన అందరికీ గుర్తుంటుంది 2016 వరల్డ్ కప్లో ఇట్లనే నో బాల్ పడ్డాక మ్యాచ్ను ఓడిపోయినాం మనం వెస్టిండీస్ మీద. సేమ్ అలాంటిదే నో బాల్స్ అనేది. లైన్ అండ్ లెంత్తో పాటు నో బాల్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మీరు నో బాల్స్ ఇవ్వకుండా బౌలింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. కపిల్ దేవ్ ఎన్ని టెస్టులు, ఎన్ని ఓడిఐలు ఆడిన కపిల్ దేవ్ తన కెరీర్లో ఒక్క నో బాల్ కూడా వేయలేదంటే ఎంత డిసిప్లిన్ బౌలింగ్ చేస్తుందో చూడండి. సో అలాంటి రికార్డులు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నో బాల్ అనేది బౌలర్స్ చేసే క్రైమ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ రికిల్టన్. నాకు రోహిత్ శర్మ కంటే రికిల్టన్కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే తను ఆడిన ఇన్నింగ్స్ 30 బాల్లో 80 కొట్టిండు. రేంజ్లో ఉందా 6 సెకండ్ హాఫ్కి మనకి చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ వచ్చేసింది. డ్యూ వచ్చినాక ఇంకా బాల్ అనేది మీరు అనుకున్న లెంత్లో పడ్డా బాల్ అనేది మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది. ట్రూ బౌన్స్ అనేది ఉంటుంది ముంబైలో. ఎప్పుడైతే డ్యూ ఫ్యాక్టర్ వస్తుందో బాల్ని గ్రిప్ చేయడం ఇబ్బంది అవుతుంది. స్లో బాల్స్ కూడా అసలు బ్యాట్ మీదకి అద్భుతంగా వస్తుంది. మిస్ హిట్ అయినా 6లు పోతాయి, అది నోన్ ఫ్యాక్ట్. అదే జరిగింది, పడ్డ బాల్ని పడ్డట్టు 6లు 4లు కొట్టినారు. రికిల్టన్ అయితే రెచ్చిపోయి ఆడిండు, అసలు బాల్ కొడితే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. పవర్ ప్లేలోనే మ్యాచ్ని డిసైడ్ చేసిండు. ఆ 27 రన్స్ ఏదైతే ఉందో 200 అనేది ఏ పిచ్ మీదైనా చేజబుల్గానే కనిపిస్తుంది ఈ ఐపీఎల్లో. కాబట్టి ఆ 227 రన్స్ ఎక్సెస్ రన్స్ని పవర్ ప్లేనే డిసైడ్ చేసినారు. బట్ పవర్ ప్లే తర్వాత చూసుకుంటే మాత్రం రికిల్టన్, రోహిత్ శర్మ కొంచెం చూసుకొని ఆడిండి అనిపించింది. బట్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ అయితే రోహిత్ శర్మ ఆవేశకాన్ని కొట్టిండు కదా, ఆ విధంగా కొట్టినాడు. ఆ ఓవర్ ఏదైతే ఎక్సెస్ రన్స్ రావాలో ఆ రన్స్ వచ్చినాయి. అండ్ పంత్ నుంచి మళ్ళీ ఒకసారి కెప్టెన్సీ ఇష్యూ అనిపించింది. మీరు దిగ్వేష్ రాతిని తెచ్చుకోవాలి, ఎందుకంటే లెగ్ స్పిన్నర్ ఈజ్ అ వికెట్ టేకర్ అండ్ మిస్టరీ స్పిన్నర్ కదా, మిస్ హిట్ అయినా వికెట్ పడుతుంది. సో మిస్టరీ స్పిన్నర్ ఉంటే మీకు వికెట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కోర్ ఏ విధంగానే మీకు ఉంది. డిఫెండ్ ఎక్కడైనా ఒక 2 వికెట్లు పడ్డా మంచిగా తీసుకోవచ్చు. బట్ సిద్ధార్థని తీసుకొచ్చింది లెఫ్ట్ హ్యాండర్ అగెన్స్ట్. మీరు చూస్తే రోహిత్ కొడుతాడు, ఇట్లా ఇద్దరు కొడతారు. ఆ ఓవర్లో 18-19 రన్స్ వచ్చిన బ్యాక్ టు బ్యాక్ రన్స్ రావడం. ఇంకా ముంబై గేమ్స్కి వచ్చేసి 10 ఓవర్స్కి నాకు తెలిసి 140కి అయిపోయింది. ఇంకా మ్యాచ్ అయిపోయింది. ఇంకా 8 per over 9 per over అక్కడి నుంచి ఆరామ్సే విన్ అని చెప్పొచ్చు. బట్ రికిల్టన్ అవుట్ అయిన తర్వాత తిలక్ వచ్చినాడు. తిలక్ కొంచెం స్లో ఆడిండు. మేబీ సెంచరీ ఇద్దాం రోహిత్ కానీ ఒక మైండ్ ఏమన్నా ఉందా నాకు అర్థం కాలేదు. కానీ సింగిల్స్ ఆడిండు. తర్వాత తను అవుట్ అయిన తర్వాత రోహిత్ కూడా ముందే అవుట్ అయ్యిండు. తర్వాత ఇద్దరు ఒక్కసారి అవుట్ అయ్యిండు, జస్ట్ 1 over డిఫరెన్స్. చూసుకుంటే సూర్య వచ్చినాడు. సూర్య కూడా షాట్లు ఆడిండు కానీ మళ్ళీ అదే షాట్కి లెగ్ సైడ్ అయితే మిడ్ ఆన్లో అవుట్ అయిపోయినాడు. దాని తర్వాత చూసుకుంటే వెళ్ళేటప్పుడు చెప్పి నమందిరికి లాస్ట్ వరకు ఉండు, నువ్వు మ్యాచ్ని గెలిపి షాట్లు చూసుకొని ఆడని చెప్పిండు. బట్ ఏదైతే చూసుకుంటే అద్భుతమైన బౌలింగ్ అయితే మనం చూసుకుంటే అద్భుతమైన బౌలింగ్ ఒకే ఒక బౌలర్ నుంచి, ఎల్ఎస్జీ బౌలర్ నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు.
అత్యద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాను. ఇది పేర్లు ఒక్కోసారి గుర్తురావు బౌలర్స్ ప్లేయర్, బట్ అద్భుతమైన బౌలింగ్ చేసిండు. రోహిత్ శర్మని కూడా ఇబ్బంది పెట్టిండు అని చెప్పొచ్చు. తను ఒక్కడు తప్పిస్తే మిగతా బౌలర్లు అందరూ కూడా తన్నులు తిన్నారని చెప్పొచ్చు. అండ్ లాస్ట్లో కూడా తన్ని కూడా మనకి మందిర్ కొట్టడం జరిగింది. అండ్ లాస్ట్లో విల్ జాక్స్ ఈజీ కంప్లీట్ చేసేసినారు. ఒక ఓవర్ ఉండగానే చేజ్ డౌన్ అయిపోయింది. సో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ని గెలిచేసింది. చాలా కంఫర్టబుల్ విన్ అని చెప్పొచ్చు. బౌలింగ్లో వీక్నెస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎస్, ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ చేసిండు. ప్రిన్స్ యాదవ్ సెలెక్టర్ల చేతిలో పడ్డాడని చెప్పొచ్చు, కళ్ళలో పడ్డాడని చెప్పొచ్చు. ఎందుకంటే తను రోహిత్ శర్మకు బౌలింగ్ వేస్తున్నప్పుడు రోహిత్ శర్మని షార్ట్ పిచ్ బాల్ తోటి, ఫాస్ట్ వేసిన బాల్ తోటి ఇబ్బంది పెట్టిండు, యార్కర్లు వేసిండు. ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బౌలర్గా కనిపిస్తున్నాడు. మేబీ ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రానే పడ్డాయి. మేబీ తనకు చూసుకుంటే T20Sకి కాల్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఈ T20 మనకు చూసుకుని IPL అయిపోయిన తర్వాత ఒక T20 సిరీస్ అయితే ఉండబోతుంది. దానికి సీనియర్లు కాకుండా అందరు జూనియర్లను, ఎవరైతే కొత్త ప్లేయర్లు ఉన్నాయి IPL అందరినీ పంపించే అవకాశం ఉంది. ప్రిన్స్ యాదవ్ తన ఫస్ట్ పేరు తనదే ఉండే అవకాశాలు 100కి 200% ఉన్నాయి. అద్భుతమైన బౌలింగ్ చేసిండు. మిగతా బౌలర్ నుంచి అంత ఏం రాలేదు. షమి కూడా దెబ్బలు తిన్నాడు. ఇక తప్పదు. ఇక ముంబై లాంటి పిచ్లో డ్యూ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు సెకండ్ బ్యాటింగ్లో ఆ బౌలింగ్ అనేది పడదు, ఇంకా ఫుల్ టాస్లే పడుతుంది. ఎందుకంటే బాల్ కూడా గ్రిప్ చేయడం కష్టంగా మారుతుంది. బాల్ మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది కాబట్టి 6లు 4లు కొట్టి లాస్ట్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది. మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. అండ్ DC వర్సెస్ CSK మ్యాచ్ ప్రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియోని ఇక్కడ చూస్తే ఇంత నచ్చినట్లయితే ఉంది ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు మన ప్రిడిక్షన్ కూడా ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్కి తెలియజేయండి. థ్యాంక్ యూ.